హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వెరైటీ తోటి, కొత్త వెరైటీ తోటి ఆంధ్ర స్టైల్లో మీ ముందుకైతే వచ్చాను నేను. సో ఈరోజు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అనమాట. సో ఈరోజు ఏం వెరైటీ తోటి మీ ముందుకు వచ్చామో అత్తమ్మ అడిగి తెలుసుకున్నాము ఏం మన కోసం ఏం చేయబోతుందో. సో వచ్చేసేయండి, ఒక లుక్ వేద్దాం. అత్తమ్మ ఏం చేస్తున్నారు? గోంగూర కోస్తున్నాను మా పెరట్లోనాయా. మరి మొక్కలు వేసాను. గుంటూరు గోంగూర పచ్చడి చేస్తాను కానీ గోంగూర కోస్తున్నాను రా. ఇవాళ గోంగూర కోసి ఉల్లిపాయ గోంగూరతో మీకు రుచి చూపిస్తాను రా. మంచిగా చేసి మీ అందరూ కూడా పిల్లలు మీరు తినడానికి మంచిగా ఉంటుంది. బాగా చేస్తాను నేను. ఇది గుంటూరు గోంగూర పచ్చడి. అయితే గుంటూరు గోంగూర పచ్చడి ఈరోజు మనకి అత్తయ్య తెప్పించబోతున్నారు ఫ్రెండ్స్. సో ఆంధ్ర స్టైల్లోనంట ఆనియన్ తోటి మనకి ఉల్లిపాయ గోంగూర పచ్చడి అనమాట. ఆంధ్ర స్టైల్లో గుంటూరు గోంగూర. సో మనకి అత్తయ్య చూపించబోతున్నారు. సో మనం ఇవన్నీ హెల్ప్ చేద్దాం అత్తయ్య కూడా. రండి అత్తమ్మ, ఈ చట్నీ ఎవరు చేయడం మీకు నేర్పించారు? నేను ఫస్ట్ నుంచి మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంటాయి. నేను అందుకనే నేను పెరట్లో వేసుకుంటానమ్మా. అదంతా కూడా మీరు నేనే మొక్కలు వేసానమ్మా, విత్తనాలు వేసాను. అవి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా చక్కగా న్యాచురల్, ఎలాంటి మందులు వేయకుండా చక్కగా మన గార్డెన్లోని గోంగూర అనమాట ఇదంతా కూడా. సో ఎలాంటి పెస్టిసైడ్స్ మనం మార్కెట్లో తెచ్చుకునేవి కూడా కెమికల్స్ అవన్నీ వేసి పండిస్తారు కదా. సో ఇక్కడ అత్తమ్మ న్యాచురల్గా వేశారనమాట. సో చాలా బాగున్నాయి ఆకులు. చాలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అత్తమ్మ ఈరోజు మాకు గుంటూరు గోంగూర రోటికి వచ్చే రుచి చూపించబోతున్నారు. అలాగే చూపించుకోతాను. మంచిగా మీ పిల్లలు మీరు అందరూ తిని కూడా మాకు మంచిగా ఉందని. మన ఫ్రెండ్స్ కూడా ఎలా ఉందో చెప్పండి. అత్తయ్య గోంగూర పచ్చడి చేయబోతున్నారు. సో చూద్దాం నెక్స్ట్ లెవెల్ అయితే. ఫ్రెష్ గోంగూర ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా అత్తమ్మ ఫ్రెష్గా. అత్తమ్మ ఈ గోంగూర కోసుకొచ్చారు కదా? కోసుకొచ్చానమ్మా. కడిగారా మరి? ఇప్పుడు కడుక్కున్నాను, నేను పెట్టుకున్నాను. ఏమేమి కావాలి ఇప్పుడు దీనిలోకి? మనకి పచ్చిమిరకాయలు కూడా అవి నేను తీసుకోవాలమ్మా. 50 గ్రాములు అయితే దీంట్లోకి చక్కగా సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీకు కారం ఎంతైతే మీరు తినగలుగుతారో అంత కారం, ఎందుకంటే గోంగూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి అత్తయ్య ఒక 50 గ్రామ్స్ అయితే ఈ గోంగూరలోకి మిర్చి తీసుకోవడం జరిగింది. అత్తమ్మ ఇంకేం ఇంగ్రీడియంట్స్ కావాలి? తగినంత ఉప్పు వేయాలి, సాల్ట్ వేయాలి, చిన్నులపాయి, జీలకర్ర. తర్వాత ఈ నూరుకున్న తర్వాత చక్కగా కలుపుకున్న పెద్దలపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకొని దాంట్లో నూరిన తర్వాత కలపాలి. కలిపితే అప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సన్నగా తరుపుకున్నారు చక్కగా. మనం గోంగూర గుంటూరు గోంగూర రోడ్డు పక్కన చెప్పుకున్నాం కదా, ఆనియన్స్ తోటి చేస్తారని చెప్పారు కదా. సో ఇది సన్నగా తరిగి పెట్టారు అనమాట. అత్తమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పొయ్యి మీద ఉడకబెట్టాలమ్మా. ఉడకబెట్టాలి. సో వచ్చేసరి ఫ్రెండ్స్ మనం స్టవ్ మీద దీన్ని పెట్టేసేద్దాము. అత్తమ్మ ఇప్పుడు అంత గోంగూర కడిగేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు స్టవ్ వెలిగిస్తానమ్మా. ఓకే. సో మనం నెక్స్ట్ గోంగూరని ఇప్పుడు బండి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే. కొన్ని వాటర్ వేసారు అత్తమ్మ? వాటర్ వేసానమ్మా. వాటర్ అయిపోతే మాడిపోద్ది గోంగూర. సో డైరెక్ట్ గా చూడండి ఫ్రెండ్స్, టిప్ ఇది మనకి అత్తయ్య చెప్తున్నారు. డైరెక్ట్ గా ఆకులు వేసేసామంటే కనుక అడుగంటి మాడిపోతుంది అనమాట. సో టేస్ట్ అంతా మారిపోద్ది. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు అత్తమ్మ? ఇప్పుడు గోంగూర పెట్టిపోతున్నానమ్మా. సో అంతా కూడా పచ్చిమిర్చి చూడండి. పచ్చిమిర్చి ముందర వేయాలి. ఓకే. పచ్చిమిర్చి ముందర వేస్తున్నాను. ఓకే, ముందర వేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత దానిపైన గోంగూర పెడతాను. సో చక్కగా ఉడికిద్దమ్మా. ఓకే, గోంగూర కూడా పెట్టేసేయండి అయితే. పెట్టేసేయండి అయితే. సో అలాగా మనం గోంగూర అంతా కూడా లోపల అది పచ్చిమిర్చితో పాటు మనం మగ్గనిచ్చుకుంటే కనుక ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఫ్రెండ్స్ అంతా కూడా మగ్గితే మనకంతా ఆవిరికి ఉడికినట్లుగా అవుతుంది మంచిగా. అప్పుడు మనం వెళ్ళి ఆ పచ్చడి రోడ్లో మనం ఊరుకున్నాము. సో తర్వాత వెయిట్ చేద్దాం, ఉడుకుతుంది. సో అత్తమ్మ ఈ పచ్చడి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నేను చిన్నపిల్లప్పటి నుంచి మా అమ్మ చేసిద్ది, అక్కడ నేర్చుకున్నానమ్మా. సో మీది ఏ ఊరు అత్తమ్మ? మీది? మాది గురిపాలెం. గురిపాలెం. సో కృష్ణ గారు ఊరు అట్లయితే? కృష్ణ గారు మహేష్ బాబు మా ఇంటి దగ్గరేనమ్మా. సో చూసారు, అందుకే మన అత్తమ్మ గారు గురిపాలెం నుంచి వచ్చారు కాబట్టి గుంటూరు ఆంధ్ర గుంటూరు గోంగూర పచ్చడానికి రుచి చూపించబోతున్నారు. సో అక్కడ విలేజ్ అంతా కూడా అక్కడంతా బాగుంటదమ్మా. మరి
చక్కన గాలి చక్కన అంతా కూడా మేము బయట అయితే మంచాలు వేసుకొని చక్కగా కూర్చుంటాం. ఎట్లయినా పల్లెటూరు వాతావరణం అంటే ఆహ్లాదకరం. సో అత్తమ్మ ఇది మనము గోంగూర ఉడికిపోయిందో లేదా ఉడికిపోయిందమ్మా చూద్దాము. సో ఫ్రెండ్స్ గోంగూర ఉడికిపోయిందమ్మా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పచ్చిమిరకాయ వేసి మెల్లగా నూరుకుంటానమ్మా. సో ఫస్ట్ ఒక్కొక్కటి పచ్చిమిర్చి అన్నా కూడా ముందు నూరుకుంటే మెత్తగా నలుగుతుంది. పచ్చిమిరకాయలు నూరుకుంటే బాగుంటుంది. రెండు ఒక తడవ ఎత్తే బాగోదమ్మా, అది ఆకులుగా ఉంటుంది, బాగోదు. ముందు పచ్చిమిర్చి నూరుకోవాలి. పచ్చిమిర్చి నూరుకోవాలి. సాల్ట్ కూడా వేయాలమ్మా. సాల్ట్ వేయమ్మా, కొంచెం సాల్ట్. సో ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి. గోంగూర కాబట్టి అతను కొంచెం ఎక్కువనే పట్టిద్దమ్మా. సో నేనైతే ఒక స్పూన్నర వేసుకున్నాను. సో మీ టేస్ట్ తగ్గట్లు మీరు సాల్ట్ వేసుకోండి. సో ఇక్కడ మంచిగా అట్లా మెత్తగా నూరుకోవాలమ్మా. మెత్తగా నూరుకోవాలి అలాగా. గోంగూర వేయమ్మా. గోంగూర నెక్స్ట్ గోంగూర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా. సో మొత్తం గోంగూర కొంచెం వేసుకుంటూ నూరుకోవాలి. సో మనకి కొంచెం స్లోగా నూరుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, కళ్ళల్లో అది పడకుండా ఉంటుంది. స్లోగా నూరుకోవాలి. బాగుంటుందమ్మా గోంగూర. చక్కగా ఏడన్నం వండుకొని గోంగూర పచ్చడి నూరుకొని కొంచెం వడియాలు ఎంచుకుంటే ఏం వడియాలు అనుకుంటున్నామ్మా? చక్కగా గుమ్మడికాయ వడియాలు పట్టుకుంటామన్నా మేము. గుమ్మడికాయ వడియాలు పట్టుకుంటాము. మామూలు వడియాలు ఉల్లిపప్పు వేసి చక్కగా పట్టుకొని వేసుకుంటే మేము అన్ని దబ్బాల్లో పెట్టుకుంటామమ్మా. సో అలాగా పల్లెటూరు కాబట్టి ఏ కొంచెం కూర వండకపోయినా కూడా, కొంచెం చేతకాకపోయినా కూర వండకపోయినా కొంచెం ఇలా పచ్చడి చేసుకొని ఏడిగా చక్కగా నలుగురం కలిసి చక్కగా మేము బయట తింటామమ్మా. బాగుంటుంది. మీరు అందరూ కలిసి బయట బయట ఇలా పచ్చడి మంచిగా చేసుకొని అందరు కలిసి కూర్చొని పల్లెటూరు కదా ఫ్రెండ్స్ అందరూ అలాగా చేసి జీలకర్ర వేయమ్మా. సో నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి. ఇది జీలకర్ర. సో జీలకర్ర మొత్తం వేసేయమ్మా. సో మనం మొత్తం జీలకర్ర వేసేసుకొని మళ్ళీ నూరుకోవాలి. సో నెక్స్ట్ మనం వెల్లుల్లి కూడా ఏమంటారు అత్తమ్మ? వేయమ్మా. సో వెల్లుల్లి ఫ్రెండ్స్ ఈ క్వాంటిటీ తీసుకున్నారు అత్తమ్మ, ఒక 4 రెప్పలు. సో అది కూడా మెత్తగా స్లోగా దంచుకోవాలి, మనకి కళ్ళల్లో పడుతూ ఉంటుంది. సో అలాగే మనం వేడి అన్నంలో అతను మంచి కమ్మని వాసన వస్తుంది నూరుతుంటే కూడా. తినబుద్ధి అవుతుంది చూస్తుంటేనే ఫ్రెండ్స్. గుంటూరు గోంగూర రోడ్డు పచ్చడి మనకి కొన్ని క్షణాల్లో రెడీ అవబోతుంది. సో వేడి అన్నంలో మనం టేస్ట్ చేసేయాలి. నెక్స్ట్ మనము కొత్తిమీర కూడా కొంచెం ఇలాగా తుంచి వేసుకున్నాము. ఇది చక్కగా ఏడన్నం పెట్టుకొని వడియాలు ఎంచుకున్నా బాగుంటుందమ్మా. కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుందిరా. సూపర్. మీరు అట్లా చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది అసలు. ఇది తింటే మీరు వదలరు పిల్లలు కూడా. చక్కగా గోంగూర పచ్చడి మన అసలే ఆంధ్ర కాబట్టి గుంటూరు గోంగూర అనేది చాలా ఫేమస్. సో కాబట్టి మనం ఈరోజు గుంటూరు గోంగూర రోడ్డు పచ్చడి టేస్ట్ చూడబోతున్నాం. ఇంకా కొత్త స్టైల్లో అత్తమ్మ ఆనియన్స్ తోటి చేయబోతున్నారు. అత్తమ్మ మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు మనం వేసుకుంటానమ్మా. సన్నగా తరుక్కున్నాను ఉల్లిపప్పు వేసుకొని కొంచెం అట్లా ఊరికినే ఎక్కువ మెత్తగా ఎక్కువగా నూరినా కొంచెం కళాయి పెట్టినట్టుగా నూరుకుంటాను. అప్పుడు మీరు తిని రుచి చూసి నాకు చెప్పండి అమ్మా. సో ఫ్రెండ్స్ కొంచెం ఉల్లి ఎక్కువగా నూరకుండా అత్తయ్య మెల్లగా కొంచెం అలా కళాయి పెట్టినట్టుగా నూరుతున్నారు. సో మనకి కొన్ని క్షణాల్లో మనకి గుంటూరు గోంగూర రోడ్డు పచ్చడి రెడీ అవబోతుంది. అసలు అయిపోయిందా? అయిపోయింది. ఉప్పు టేస్ట్ చూడాలి కదా. సో గుంటూరు రోడ్డు పచ్చడి రెడీ అయ్యి టేస్ట్ చూస్తున్నాను. సూపర్. ఇంకొంచెం పెద్దమ్మా చాలా టేస్టీగా ఉంది. ఇదంతా ఒక్కడవే తింటావా ఏంటమ్మా? ఇంకా పిల్లలు కూడా తినాలి. నేనే తినేస్తుంటాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది కాబట్టి. పుల్లగా చాలా బాగుంది. అత్తమ్మ చూస్తుంటే నాకు ఇంకా నోరు ఊరిపోతుంది. నేను వెళ్ళి అన్నం తెచ్చేసుకుంటాను. వేడిగా అంతా వేసుకున్నానమ్మా. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అంతా కలుపుకొని చేత్తోటి. ఇప్పుడు బండతో నూరిన దానికన్నా చేత్తో కలిపితే బాగుంటుంది కదమ్మా. బాగుంటుంది అసలు. దీనికి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. వడియాలు వేసుకోవచ్చు, కోడిగుడ్డ తీసుకోవచ్చు. ఇంకా మాంసం కూర కూడా సరిపోదు. ఇంకా అసలు
అసలు ఇది తింటే నువ్వు అత్తమ్మ అన్నం కూడా తెచ్చేసుకున్నాను. కొంచెం వేసుకోమ్మా తిని సో, చూసి తిని రుచి చూసి నాకు ఎలా ఉందో చెప్పమ్మా. తప్పకుండా అత్తమ్మ. చూడండి ఫ్రెండ్స్, గుంటూరు గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో పొగలు వస్తుంది. అన్నం కూడా సో వేడి వేడిగా ఉంది. నాకైతే నోరు ఊరిపోతుంది, కలిపేదాకా కూడా ఆగలేదు. నేను తినేస్తున్నాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. సూపర్ ఫ్రెండ్స్, గుంటూరు గోంగూర ఉల్లిపాయ రోటి పచ్చడి చాలా బాగుంది. అత్తమ్మ మీరు కూడా ఒక ముద్ద టేస్ట్ చేయండి. చాలా బాగుంది అత్తమ్మ. నాకైతే ఎంత బాగుందమ్మా, బాగుంది. నేను చిన్నప్పటి నుంచి చేసిన గోంగూర పచ్చడి కానీ ఇప్పుడు ఇంకా శ్రేష్ఠగా ఉందమ్మా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ గోంగూర రోటి పచ్చడి చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కూడా బటన్ని నొక్కండి, ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్స్ అనేది మేము మీకు మీ దాకా వస్తాయి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో వాచింగ్. సో మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి మా అత్తమ్మ నేను ఇద్దరం వస్తాము. సో బాయ్ బాయ్. బాయ్ బాయ్.